మీలో ఎవరు కోటీశ్వరుడు అనే ఒక ప్రోగ్రాం చాలా మందికి తెలుసు. అలాంటి ఒక ప్రోగ్రాంని ఒక టీవీ ఛానల్ వాళ్ళు కండక్ట్ చేశారు. దానికి పేరేమని పెట్టారంటే మీలో ఎవరు బెస్ట్ కపుల్ అనే టైటిల్ ఇచ్చారు. పెళ్లి చేసుకొని అంటే 10 సంవత్సరాల లోపు పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ దానికి అప్లై చేసుకోవచ్చు. సో చాలా మంది వేలల్లో అప్లికేషన్స్ వచ్చినాయి. ఆ వేలల్లో వచ్చిన అప్లికేషన్స్ ని లక్కీ టిప్ ద్వారా తీశారు. ఓ ఫ్యామిలీ సెలెక్ట్ అయ్యారు. ఆ ఫ్యామిలీకి అవార్డు ఇవ్వటానికి, అంటే మనీ గిఫ్ట్ ఇవ్వటానికి, అవార్డు ఇవ్వటానికి వాళ్ళు ఎలాంటి ఒక పెద్ద ప్రోగ్రాం పెట్టారు. దానికి కూడా చాలా మంది వేలల్లో వచ్చారు. ఆ సెలెక్ట్ అయిన ఫ్యామిలీని స్టేజ్ మీదకి ఇలా పిలిచారు. వాళ్ళకి పెళ్ళయి అప్పటికి 5 సంవత్సరాలు. ఓ చిన్న బొడ్డోడు, ఇగో ఇక్కడ కూర్చుంది ఆ బొడ్డది, అంత వయసు ఉన్న బొడ్డోడు ఉన్నాడు. ఆర్గనైజర్స్ కొన్ని ప్రశ్నలు అడగటానికి ఇష్టపడ్డారు అతన్ని. ఆ ప్రశ్నలకి ఒకవేళ రైట్ ఆన్సర్ ఇస్తే అక్కడ ఇలాంటి ఒక మెషిన్ కూడా పెట్టారు. ఇదంటే కూలరు, అక్కడ మెషిన్ పెట్టారు. మొత్తం ఏసీ హాల్, అది మెషిన్ పెట్టారు. ఆ మెషిన్ ఏం చేస్తుందంటే ప్రశ్న అడిగినప్పుడు ఒకవేళ రైట్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, మెషిన్ ఏమంటదంటే ఆల్ రైట్ ఆల్ రైట్ ఆల్ రైట్ అంటది. ఒకవేళ రాంగ్ ఆన్సర్ వచ్చింది అనుకోండి, మెషిన్ ఏమంటదంటే కుయ్ 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 అని సౌండ్ వస్తుంది. సరే, ఫస్ట్ క్వశ్చన్ అడిగారు. ఏమనంటే, బాబు నీ ఫ్రెండ్స్, మీ ఇంటి తరపు, మీ అత్త వాళ్ళ తరపున నీకు చాలా ముఖ్యం అనుకున్న ఒక 20 పేర్లు రాయ్ అని రాశారు. వెంటనే ఆయన స్క్రీన్ మీద ఒక 20 పేర్లు రాసేశాడు. మెషిన్ ఆల్ రైట్ ఉంది. ఆర్గనైజర్స్ అన్నారు వెంటనే ఈ 20 పేర్లలో అంత ముఖ్యం కాదనుకున్న ఓ 10 పేర్లు చెడిపోయాయి అన్నాడు. ఆఫీస్లో పనిచేసే వాళ్ళ పేర్లు, సహవాసంలో ఉన్న కొద్ది పేర్లు, అత్తగారున్న వైపు ఉన్న కొన్ని పేర్లు, అమ్మ వాళ్ళ ఇంటూ ఉన్న కొన్ని పేర్లు, ఓ 10 పేర్లు చెడిపేశారు. అప్పుడు మెషిన్ అంది ఆల్ రైట్ ఓకే 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 అంది. 10 పేర్లు ఉన్నాయి. ఈ 10 పేర్లు ఎవరై ఉన్నాయంటే వాళ్ళ మమ్మీది, డాడీది, వాళ్ళ అత్తది, మామది, అన్నది, వదింది, అక్క, బావ, అన్న, వదిన, భార్య, బిడ్డ. 10 పేర్లు ఉన్నాయి. ఆర్గనైజర్స్ అన్నారు ఈ 10 పేర్లలో నీకంత ముఖ్యం కాదనుకున్న ఒక 4 పేర్లు చెడిపోయింది. ఆలోచించాడు. అక్క చూస్తా ఉంది, వదిన చూస్తా ఉంది, కొంచెం ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ లోపు అన్న కొంచెం ధైర్యాన్ని ఇచ్చాడు. తమ్ముడు ఏం పర్లేదు, నేను చూసుకుంటాలే, వదిన తరపు. అలాగే బావగారు కూడా కొంచెం భరోసా ఇచ్చాడు. తమ్ముడు మీ అక్క అలాగే అంటదిలే, మా పేర్లు చెడిపోయి ఏం పర్లేదు. అక్క ఓ చిన్న సిగ్నల్ పంపించింది. ఏమనో తెలుసా, తమ్ముడు డబ్బులు కావాలంటే నా దగ్గరికే వస్తావరా, నేనంత ప్రాముఖ్యం కాదని నా పేరు చెడిపేస్తావేమో, చూసుకో మరి, డబ్బులు కావాలంటే ఎవరి దగ్గరకు వస్తావో. ఇలాంటి సిగ్నల్స్ వస్తా ఉన్నాయి. కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. ఓవైపు బావ భరోసా ఇస్తున్నాడు, ఇటువైపు అలా అన్న భరోసా ఇచ్చాడు. ఈ భరోసాని తీసుకొని అన్న, అక్క, వదిన, బావ పేర్లు చెడిపేసేసి మెషిన్ ఆల్ రైట్. ఇంకా 6 పేర్లు ఉన్నాయి. ఎవరెవరిదండి? అమ్మ, నాన్న, అత్త, మామ, భార్య, బిడ్డ. ఆర్గనైజర్స్ అన్నారు అగైన్ ఈ 6గురిలో అంత ముఖ్యం కాదనుకున్న 2 పేర్లు చెడిపోయి అన్నాడు. ఇప్పుడు అత్త సిగ్నల్ పంపించేస్తుంది, అల్లుడు నేనంత, మీ అత్తగారు ఇక్కడే ఉన్నారా? ఉన్నారు. అల్లుడు నేనంత ముఖ్యం కాదనుకొని నా పేరు చెడిపేస్తావేమో, ఇంటికొస్తే గారెలు బూర్లు పెట్టేది నేనే, ఆలోచించు అన్నట్లు సిగ్నల్ అసలు వెంటనే సిగ్నల్ పంపించేసింది. మామగారు కొంచెం అర్థం చేసుకున్నాడు. ఎంత కాదన్నా మామలు కొంచెం మంచోళ్ళు ఉంటారు. అట్టని అత్తల చెడ్డోళ్ళు అనట్లే నేను, మామలు మంచోళ్ళు. అందుకని కొంతమంది ఎలా అర్థం చేసుకుంటారో తెలుసా, రాజుగారి పెద్ద భార్య మంచిదంటే చిన్న భార్య చెడ్డది అని అనేసుకుంటారు. ఇక్కడ ఆయన చిన్న భార్య చెడ్డది అనలా, రాజుగారి పెద్ద భార్య మంచిది అంతే. సో మామలు కొంచెం మంచివాళ్ళు అనమాట. మామగారు కొంచెం భరోసా ఇచ్చాడు. ఏమన్నా తెలుసా, అల్లుడు మీ అత్త సంగతి నేను చూసుకుంటాలే, ఏం పర్వాలా, నీ పరిస్థితి నాకు అర్థమయ్యింది, మా ఇద్దరు పేర్లు చెడిపేసేయాలి. కొంచెం ధైర్యం తెచ్చుకొని అత్త మామ పేరు చెడిపేసేసాయి.
అత్తలందరూ మెషిన్ వైపు చూస్తున్నారు. మెషిన్ ఖచ్చితంగా కుయ్యి 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 అంటుందని, కానీ మెషిన్ కుయ్యి కుయ్యి అనలా. ఆల్ రైట్ అంది. అమ్మయ్య అయిపోయింది గేమ్ అనుకున్నాడు. కానీ ఆర్గనైజర్స్ వదిలిపెట్టలా. 4 పేర్లు ఉన్నాయి. ఎవరెవరిదండి? మమ్మీ, డాడీ, కట్టుకున్న భార్య, కన్న కొడుకు. ఈ నలుగురిలో అంత ముఖ్యం కాదనుకున్న 2 పేర్లు చెడిపోయి అన్నాడు. ఇప్పుడు మనోడికి మ్యూజిక్ స్టార్ట్ అయింది. లోపల మమ్మీ రెఫరెన్స్లు పంపిస్తుంది. ఏం రెఫరెన్స్లు? నీ తల్లినైనను నీ తండ్రినైనను నిర్లక్ష్యము చేయువాడు శాపగ్రస్తుడు. ఇంకొకటి డైరెక్ట్ గా పంపించింది. ఏమన్నా తెలుసా? అరే, నిన్నగాక మొన్నొచ్చిన దీనికంటే నేను తక్కువ అని గాని వీళ్ళందరి ముందు చెప్పావనుకో, నా ఆస్తిలో చిల్లి గవరాదు నీకు. మనోడికి టెన్షన్ ఎక్కువైపోయింది. భార్య అలా మరొక రెఫరెన్స్లు పంపిస్తుంది. ఏంటి ఆ రెఫరెన్స్లు? ప్రమాణాలు ఉంటాయిగా. ఇప్పుడు డేవిడ్ గారు చేపిస్తాడు ఆ ప్రమాణాలు. ఏంటి ఆ ప్రమాణాలు? కరువైనా ఏమేంటి సార్? ఏముంటాయండి సార్? లేమిలోను, కలిమిలోను, బాధల్లోను, తుఫాన్లోను, ఇట్లాంటి ఎన్ని ఉంటాయి కదా. ఇక్కడ చేయటమే కానీ ఒక్కళ్ళకి గుర్తుండవు. నాకు గుర్తులేవు. గుర్తు లేకపోయినా బతకొచ్చు. అలా ప్రమాణాలు పంపించింది. మనోడికి అసలు ప్రమాణాలు గుర్తే లేవు. టెన్షన్ ఎక్కువైపోయింది. ఏం చేయాలి? ఆలోచించి ఇలా ఆలోచిస్తా ఉండగానే డాడీ నుంచి ఓ సిగ్నల్ వచ్చిందండి. ఎంతైనా డాడీలు భలే మంచాడు. డాడీ అన్నాడు, మై డియర్ సన్, నీ పరిస్థితి నాకు అర్థమైంది. ఏం పర్వాలా, మీ అమ్మని నేను చూసుకుంటా. మా పేర్లు చెడిపోయి. అప్పుడు ఇతను ఒక సిగ్నల్ పంపించాడు, జాగ్రత్తగా వినాలండి. నేను చెప్పే మెసేజ్ సగం దీని ద్వారానే చెప్పేస్తా, ఆ తర్వాత 10-15 నిమిషాలు చెప్పేస్తా అంతే. దీని ద్వారానే మీకు 60% మెసేజ్ అర్థమైపోతుంది. అప్పుడు ఇతను తల్లికి ఒక సిగ్నల్ పంపించాడు. ఏమన్నా తెలుసా? మమ్మీ, నువ్వు కని పెంచి పోషించిన మాట వాస్తవమే. మిమ్మల్ని చివరిదాకా నేను చూసుకోవాలి, ఖచ్చితంగా చూసుకుంటా. కానీ చివరిదాకా మీరు నాతో ఉండలేరు మమ్మీ. నేను ప్రమాణం చేశానే నా భార్యకి, ఆ ప్రమాణాలకి నేను ఖచ్చితంగా కట్టుబడి ఉండాల్సిందే. సారీ మమ్మీ, నీ యోగక్షేమాలు నేను చూసుకుంటా, కానీ నా భార్య కంటే ఈ పరిస్థితుల్లో మెల్లగా వెళ్ళి మమ్మీది డాడీది చెడిపేశాడు. మెషిన్ ఏమందో తెలుసా? తల్లులందరూ ఎదురు చూస్తా ఉన్నారు. ఈసారి కుయ్యి 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 అంటుందని. కానీ మెషిన్ ఏమందో తెలుసండి? ఆల్ రైట్. ఇక అయిపోయిందని దిగబోతున్నాడు. ఆగు అని మళ్ళీ వెనక్కి లాగారు. ఇప్పుడు ఎవరున్నారండి? కట్టుకున్న భార్య, కన్న కొడుకు. ఇక మీడియా వాళ్ళు ఎలా చూపిస్తారో తెలుసు కదండి. కట్టుకున్న భార్య ముఖ్యమా, కన్న కొడుకు ముఖ్యమా? వీళ్ళిద్దరిలో ఎవరు ముఖ్యమో? రెడ్ లైట్ గ్రీన్ లైట్ వెలుగుతా ఉంది. భార్య మీద రెడ్ లైట్ గ్రీన్ లైట్. ఈయన కొంచెం టెన్షన్ ఎక్కువైపోయింది. ఇప్పుడు భార్య ఒక సిగ్నల్ పంపించింది. ఏమన్నా తెలుసా అండి? నేను ముఖ్యమని నాకు తెలుసు, నేను మీకు ముఖ్యమని నాకు తెలుసు. పొరపాటున మీరు పిల్లోడు కంటే నేనే ముఖ్యమని పిల్లోడు పేరు చెడిపేశారేమో. చెయ్యొద్దలా. వాడి చిన్న మనసు గాయపడిద్ది. అలాగే గుర్తుపెట్టుకొని ఉండేస్తాడు. ఏం పర్వాలా, నా పేరు చెడిపోయండి అని అంది భార్య. ఎందుకో తెలుసా? మధ్యలో అత్తగాని ఆడబడుచులు కానీ ఎవరు అడ్డు లేరుగా. అప్పుడు ముందుకు వచ్చేస్తారు భార్యలు.
టెన్షన్ ఎక్కువైపోయింది. ఈడల్లా చిన్నోడు ఇలా చూస్తున్నాడు, డాడీ అంట. కొంచెం స్ట్రగుల్ అవుతున్నాడు. వెళ్ళాడు, భార్య పేరు చెడిపేద్దామా అనుకున్నాడు, మళ్ళీ కొడుకు పేరు చెడిపేద్దామా ఇట్లా అంటా ఉన్నాడు. మీడియా వాళ్ళు మాత్రం భార్య ముఖ్యమా కొడుకు ముఖ్యమా, భార్య ముఖ్యమా కొడుకు ముఖ్యమా అంటా ఉన్నారు. నెమ్మదిగా ధైర్యం తెచ్చుకొని వాక్యాన్ని చేతబట్టుకొని వాక్యం ఏం చెప్తుందో మళ్ళీ ఒకసారి అర్థం చేసుకొని నెమ్మదిగా వెళ్ళి కొడుకు పేరు చెడిపేసేశాడు. మిషన్ ఏమందో తెలుసండి, డబల్ ఆల్ రైట్, డబల్ ఆల్ రైట్. ఎందుకో తెలుసా? బైబిల్ ఏమని చెప్తా ఉందో తెలుసా? బైబిల్ కంటే ఒక మాట చెప్తున్నాను. ద రిలేషన్షిప్ బిట్వీన్ వైఫ్ అండ్ హస్బెండ్ ఈ సంథింగ్ స్పెషల్ అండ్ సంథింగ్ యూనిక్. ఈ భూమి మీద భార్య భర్తల మధ్య ఉండే ఈ సంబంధం ఉందే, ఈ సంబంధాన్ని మరి ఏ సంబంధంతో పోల్చకూడదు బైబిల్ ప్రకారం. అందుకనే నీ తండ్రి నువ్వు ఏక శరీరం, మీ అన్న నువ్వు ఏక శరీరం, మీ అక్క చెల్లెళ్ళు మీరు ఏక శరీరం, మీ ఫ్రెండ్స్ మీరు ఏక శరీరం అని రాయబడలా. నువ్వు నీ భార్య ఏక శరీరం. అందుకనే మనం ఇలాంటి మాటలు కూడా వింటాం. ఎక్కడన్నా దూరంగా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ ఎక్కడో దూరంగా వైజాగ్లో చదువుకున్నాడు అనుకోండి, అక్కడే ఎవరో పెద్దోళ్ళు దగ్గరకు తీసి, చర్చి వాళ్ళు దగ్గరకు తీసి ఇన్ని చూస్తా ఉన్నారు, పాపం చాలా దూరం నుంచి వచ్చి చదువుకుంటా ఉన్నాడు అని. అప్పుడు ఆ పరిచయం అయిన వాళ్ళని మహేష్ ఏమంటాడంటే, పలానా రామారావు గారండి మా నాన్నలాగా చూసుకున్నాడండి నన్ను, మా నాన్నలాంటోడండి. పలానా సావిత్రి అక్క మా అక్క లాంటిదండి, నాకు అక్కలు ఎవరు లేరండి, సావిత్రి అక్క నాకు అక్కలాగా చేసిందండి అన్ని, నాకు చెల్లెలు ఎవరు లేరండి, పలానా ఏం పేరు చేద్దాం, రూత్ నాకు చెల్లిలాగా అన్ని చేసిందండి. చెల్లి లాంటిది, అక్క లాంటిది, నాన్న లాంటోడు, తల్లి లాంటిది అని అంటారు. కానీ ఎక్కడైనా మీరు ఇలా అన్నారా, పలానా ఆవిడండి మా ఆవిడ లాంటిదండి అని, పలానాయనండి మా భర్త లాంటోడండి అని అంటారండి. ఎక్కడన్నా తల్లి లాంటిది అని అంటారు, నాన్న లాంటోడు అని అంటారు, అన్న లాంటోడు అని అంటారు, అక్క లాంటిది అని అంటారు. భార్య లాంటిది, భర్త లాంటోడు అని అనకూడదు. ఎందుకో తెలుసా? వీళ్ళిద్దరి మధ్య ఉండే సంబంధం, ఎవరిద్దరి మధ్య అండి? భార్య భర్తల మధ్య ఉండే సంబంధం ఉందే, ఈ సంబంధం మరి ఏ సంబంధాలతో పోల్చకూడదు. అదే బైబిల్ చెప్తా ఉంది. అటువంటి ప్రత్యేకమైన వ్యవస్థలోకి, వివాహ వ్యవస్థలోకి వీళ్ళు ఎంటర్ కాబోతా ఉన్నారు. మహేష్ గురించి మంచి సాక్ష్యం ఇచ్చాడు ఎవరో, సుధీర్. ఆ తర్వాత చెల్లి ఎస్తేరు గురించి ఎవరండి ఇచ్చింది? సౌజన్య సిస్టర్. వీళ్ళిద్దరు మెసేజ్ చెప్పేస్తారేమో అనుకున్నాను నేను. ఇక నేను చెప్పాల్సిన అవసరం లేదు, మెసేజ్ చెప్పేస్తున్నారు అనుకున్నాను నేను. తొందరగానే ఇచ్చారు మైక్. ఈ వ్యవస్థలోకి అడుగుపెట్టిన వీళ్ళకి బైబుల్ చాలా చక్కగా సూచనలు ఇస్తా ఉంది. 3 చెప్తాను 10 నిమిషాల్లో. మొదటగా ఎస్తేర్, ఎఫ్ఎస్సి పుస్తకంలో 5వ అధ్యాయంలో మనం చదివాం. ముందు తెలుగు బైబిల్లో స్త్రీలతో ప్రారంభించబడింది. స్త్రీలారా, మీ సొంత పురుషులకి అన్ని విషయాల్లో లోబడి ఉండాలి అని రాయి. అన్ని విషయాలు ఎందుకు లోబడాలి చెప్పాడు. లోబడకపోతే ఏమవుతుంది చెప్పాడు. ఎందుకు లోబడాలి, ఎలా లోబడాలి చెప్పేశారు. ఎందుకు లోబడాలి అని అంట, నీ భర్త ఉన్నాడే, ఆ భర్త నీకు తల లాంటోడు, శిరస్సు లాంటోడు. ఈ శిరస్సు నుంచే ఇక్కడున్న కింద బాడీలో ఉండే అవయవాలన్నీ దేన్ని బట్టి పనిచేస్తాయి అంటే శిరస్సు నుంచే పనిచేస్తాయి. శిరస్సు ఆజ్ఞ ఇస్తేనే అవయవాలన్నీ పనిచేస్తాయి. సో ఆ పూలికిచ్చి మరొకటి ఏమన్నాడంటే, నీ భర్త నీకు ఎలాంటోడు అంటే శిరస్సు లాంటోడు,
అని పోలిక ఏంటి అని అంటే, సంఘానికి క్రీస్తు ప్రభువారు ఎలాగైతే శిరస్సో, సంఘం ఏ విధంగా క్రీస్తు ప్రభువారికి లోబడి ఉంటుందో అలాగే స్త్రీలు కూడా ఏం చేయాలో తెలుసా? సొంత పురుషుడికి, సొంత అని ఎందుకు పెట్టాడబ్బా అని నేను కొంత ఆలోచించా. నీ పురుషుడికి లోబడి ఉండొచ్చు అని రాయొచ్చు కదా. సొంత అని ఎందుకు పెట్టాడు అని అంటే, ఓ కాలం రాబోతుంది, వచ్చేసింది. ఆ కాలంలో సొంత పురుషుల కంటే పక్క పురుషులకి ఎక్కువ లోబడతారు. అందుకని దేవుడు ఏమని రాయించాడంటే, స్త్రీలారా మీ సొంత పురుషులకి అన్ని విషయాల్లో లోబడాలి. అంటే మరి నాకు ఇష్టం లేని చోట కూడా లోబడాలండి? నాకు ఇష్టం లేదు, మా అమ్మ నాన్న కూడా ఇష్టం లేదు, అయినా లోబడాలా? లోబడాలని చెప్తుంది బైబిల్. మరి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెప్తున్నాడండి మహేష్, అప్పుడు కూడా లోబడాలా? అప్పుడు లోబడాల్సిన అవసరం లేదు. కొంచెం అర్థమయ్యేటట్లు చెప్పండి, చెప్తా. ఇప్పుడు మహేష్ చదువుకున్నాడు, ఎస్తేరు చదువుకుంది. మహేష్ ఒక అప్లికేషన్ తీసుకొచ్చాడు, సంతకం పెట్టి ఎస్తేరు అన్నాడు. ఎస్తేరు కూడా చదువుకున్నది కాబట్టి చదివింది అదేంటి అని. అదేంటంటే గవర్నమెంట్ డూప్లెక్స్ హౌసులు ఫ్రీగా కడుతున్నారు. ఎవరికంటే ఇల్లు లేని వాళ్ళకి, ఉద్యోగం లేని వాళ్ళకి, సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం ఉన్న వాళ్ళకి 20 లక్షలు పెట్టి డూప్లెక్స్ హౌస్ కడుతున్నారు. సో ఇప్పుడు మహేష్ అప్లికేషన్ తీసుకొచ్చి ఎస్తేర్ని అన్నాడు, సంతకం పెట్టేస్తారు అన్నాడు. ఎస్తేర్ చదివంది, మహేష్ మరి అండి అంటద్దో, మహేష్ అని పిలిచిద్దో స్టైల్గా, ఏమండి అంటద్దో, బావ అంటద్దో, మావ అంటద్దో, ఇప్పటికే ఏం పిలుచుకుంటున్నారు మహేష్? బేబీ అండి, ఏమండినా? ఓకే, ఏమండి అని పిలుస్తుందంట. ఏమైనా పిలుచుకోండి, పర్వాలా. ఎస్తేర్ అంది, ఇది మనకి వర్తించదండి, మనం దీనికి ఎలిజిబుల్ కాదు, అర్హులం కాదు. ఇల్లు ఉండకూడదు, సొంత ఇల్లు, ₹1,00,000 కంటే ఎక్కువ ఆస్తి రాకూడదు, అది ఆదాయం రాకూడదు సంవత్సరానికి. వాళ్ళకే ఈ డూప్లెక్స్ హౌస్ ఫ్రీగా కట్టించడానికి గవర్నమెంట్ ముందుకొచ్చారు. మనం దీనికి అర్హులం కాదు. ఏదో ఒకటి చేద్దాంలే, మా ఊర్లో 10 ఎకరాల పొలం ఏంటి, కొబ్బరి తోటలు ఉన్న వాళ్ళు కూడా పెట్టుకున్నారు, పెట్టు అని అన్నాడు. ఇప్పుడు ఒక ప్రశ్న ఎస్తేర్కే, అమ్మా ఎస్తేర్, నువ్వు సంతకం పెట్టాలా వద్దా? పెట్టవమ్మా? పెట్టవా? ఎస్తేర్ సంతకం పెట్టదంటండి. అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా చెప్తుందండి. దేవుని వాక్యం ఏం చెప్తుందండి? స్త్రీలారా మీ సొంత పురుషులకి ప్రతి విషయంలో లోబడండి అని అంది. మరి ఎందుకు సంతకం పెట్టవమ్మా? ఏమండి గవర్నమెంట్ రూల్ అది కాదు అంటే, సింపుల్గా చెప్పాలంటే, అర్థమయ్యేటట్టు చెప్పాలంటే, గవర్నమెంట్ చెప్పిన దానికి ఈయన వ్యతిరేకంగా చేస్తున్నాడండి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, అబద్ధం సంతకం పెట్టమంటున్నాడండి, అబద్ధం ఆడమంటున్నాడండి. బైబిల్ అబద్ధం ఆడొద్దంటుంది కదండి. మరి అబద్ధం ఆడమన్నప్పుడు ఎలా భర్త మాట వింటాం? వెరీ గుడ్, వేస్తారు, నిజంగానే పెట్టకూడదు. జాగ్రత్తగా వినండి. ఈ భూలోకపు భర్తలో ఒకవేళ ఏదన్నా చెయ్యమంటే, మనందరికీ ఒక భర్త ఉన్నాడు, ఆయనే సృష్టికర్త అయిన దేవుడు. పరలోకపు భర్త అంటే మనలందరినీ సృష్టించిన దేవుడు. ఆ సృష్టికర్త అయిన దేవునికి వ్యతిరేకంగా ఈ భూమి మీద ఉన్న భర్తలు కానీ భార్యలు కానీ ఏమన్నా చెప్పారనుకో, వినాల్సిన అవసరం లేదు. మరి ఎలాంటి సందర్భాల్లో లోబడాలండి? క్విక్గా చెప్తాను. ఇప్పుడు వీళ్ళ పెళ్ళి అయిపోయిన తర్వాత వచ్చే పండగ మొదటిది ఏంటి అని అంటే క్రిస్మస్. డిసెంబర్ దాకా ఆగాలి. ఫస్ట్ క్రిస్మస్ ఎస్తేర్ అంది, శ్రీకాకుళంలోనే మా శామ్యుల్ గారు వాళ్ళ చర్చి పక్కన ఉన్న ఇంటి దగ్గర సెలబ్రేషన్ జరగాలి, మా శామ్యుల్ గారు రావాలి అని అంది. ఫస్ట్ క్రిస్మస్ కాబట్టి
అప్పుడు మహేష్ అన్నాడు, లేదు లేదు, మా కొబ్బరి తోటల్లో ఫస్ట్ క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నాను, అది నా డ్రీమ్ అని. వీళ్ళిద్దరికి నెమ్మదిగా ఏమైందండి, గొడవ స్టార్ట్ అయింది. ఎస్తేర్ ఏమంటుంది, శ్రీకాకుళం అంటుంది. మహేష్ ఏమంటున్నాడు, కొబ్బరి తోటలో అంటా ఉన్నాడు. ఇక్కడ మెల్లగా మెల్లగా లోబడటం అనేది ఎక్కడే స్టార్ట్ అవ్వాలి. తెలివి కలిగిన స్త్రీ ఏం చేస్తుందో తెలుసా, తన భర్తకి లోబడిద్ది. పర్వాలా, మా వాళ్ళందరూ ప్లాన్ చేసిన, మా పాస్టర్ గారు ప్లాన్ చేసిన, నా భర్త గట్టిగా కొబ్బరి తోటల్లోనే జరగాలంటున్నాడు కాబట్టి ఫస్ట్ క్రిస్మస్ కొబ్బరి తోటల్లోనే ఉండటానికి, చేసుకోవటానికి ఇష్టపడింది. తెలివి కలిగిన భార్య అయితే, తెలివి తక్కువ భార్య ఏం చేసిద్దో తెలుసా, మొండేసి పంతం బట్టి ఫస్ట్ క్రిస్మస్కి శ్రీకాకుళం తీసుకెళ్ళిద్ది. మళ్ళీ జీవితంలో ఎన్నడూ శ్రీకాకుళం రాకుండా చేసుకుంటుంది. తెలివి కలిగిన భార్య ఏం చేస్తుందో తెలుసా, ఫస్ట్ కొబ్బరి తోటల్లోకి వచ్చింది, క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకున్న తర్వాత మహేష్ని జీవితాంతం శ్రీకాకుళమే తీసుకెళ్ళింది. అందుకని బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా, తెలివి కలిగిన భార్య తన కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటుంది. మూర్ఖురాలైన భార్య ఏం చేసేద్దండి, పంతం బట్టి ఎట్టయినా శ్రీకాకుళమే, ఖచ్చితంగా శ్రీకాకుళమే అని శ్రీకాకుళానికి తీసుకెళ్ళి ఇక ఎన్నడూ శ్రీకాకుళం రానియకుండా చేసుకుంటుంది. ఇదండి లోబడటం అంటే. అర్థమైంది కదా, ఏ విషయాల్లో లోబడాలి, ఏ విషయాల్లో లోబడకూడదు. బైబిల్ ఏం చెప్తా ఉంది, దేవునికి అనుకూలంగా ఉన్న ప్రతి విషయంలో స్త్రీ ఖచ్చితంగా తన పురుషునికి లోబడాల్సిందే. అయితే ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి రెండో అంశంలోకి వెళ్ళిపోతా. 2-3 నిమిషాలు ఒక్కొక్క అంశం. కొంతమంది తెలివి కలిగిన స్త్రీలు ఉంటారండి, కొంచెం అతి తెలియవాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారో తెలుసా, లోబడినట్టే ఉంటారు, కానీ అన్ని ఆలిష్టాలే జరుగుతాయి. ఆలిష్టాలన్నా జరుగుతాయి. ఎక్కడో శ్రీకాకుళంలో ఉండి వాళ్ళ అమ్మో, వాళ్ళ నాన్నో, వాళ్ళ మేనత్తలో, వాళ్ళ మేనమామలో, వాళ్ళ ఆడబడుసులో స్టీరింగ్ తిప్పుతా ఉంటారు అక్కడుండి. నేను వీళ్ళ మమ్మీ అలా చేస్తుందని అనట్లేదండి, ఆవిడ ఉందో లేదో, అమ్మా నీకు వందనాలమ్మా, నేను ఆ టైపు కాదు, నిన్ను అనట్లేదు. కొంతమంది సంగతి చెప్తున్నా. అంటే అక్కడెక్కడో ఉంటారు, ఇక్కడ కూతురు కుటుంబాన్ని డ్రైవ్ చేస్తా ఉంటారు. బైబిల్ ప్రకారం నాశనం అయిపోయింది ఆ కుటుంబం, నాశనమే. ఎందుకో తెలుసా, పెళ్ళయిన తర్వాత ఆ కుటుంబానికి యజమానుడు భర్తే. ఆడు పిచ్చోడైనా, ఆడు తక్కువ సంపాదించేవాడైనా, ఆడు ఒకవేళ నల్లోడైనా, ఇంకా తెలివి లేనోడైనా, ఆ కుటుంబానికి యజమానుడు ఆడే అని బైబిల్ చెప్తాం. దీనికి భిన్నంగా ఏదన్నా జరిగిందనుకోండి, అది వాక్యానుసారం కాదు. సలహాలు ఇవ్వచ్చు, తెలివి కలిగిన అత్తున్నా, తెలివి కలిగిన తల్లున్నా, తెలివి కలిగిన అక్కున్నా సలహాలు ఇవ్వచ్చు. తమ్ముడు ఇలా చెయ్యాలరా, అమ్మా ఇలా చెయ్యాలరా అని సలహా ఇవ్వచ్చు. కానీ కుటుంబాన్ని నడిపించాల్సింది ఎవరండి, దేవుని వాక్యం ప్రకారం భర్త. ఒకవేళ భార్య ఇజ్రాయేల్ వెళ్ళి నెలకు ₹1,00,000 సంపాదిస్తా, ఇక్కడ ఈయన కొబ్బరికాయలు తీసుకుంటా 10,000 సంపాదించిన యజమానుడు భర్తే. అది మొదటిది. రైట్. రెండవ అంశానికి వెళ్ళిపోతాం. లోబడినట్టే ఉంటారు కానీ లోబడరు, కానీ లోబడమని బైబిల్ చెప్తుంది. రెండవది ఏంటి అండి, రెండవది ఏమని చెప్తా ఉంది, మొదటిదల్లా స్త్రీలు పురుషులకి అన్ని విషయాల్లో లోబడాలి. ఇప్పుడు పక్షపాతం లేని దేవుడు ఏమన్నాడు తెలుసా, పురుషుల దగ్గరకు వచ్చాడు. పురుషులారా అంటే మహేష్, నీ భార్యని ప్రేమించు అన్నాడు. అలా చెప్పి వదిలేస్తే బాగుండేదండి దేవుడు, కానీ అలా వదిలేయలేదు. ఏమన్నాడు తెలుసా, నిన్ను నీవు ఎలా ప్రేమించుకుంటావో నీ భార్యను కూడా అలా మహేష్ని తను ఎలా ప్రేమించుకుంటాడు, బాగా అలసిపోయి వచ్చాడు అనుకోండి, ఇంటికి వచ్చాడు అలసిపోయి ఉన్నాడు, ఎస్తేర్ కొంచెం కాఫీ పెట్టా అన్నాడు, పెట్టింది. అయినా తలనొప్పి తగ్గల. ఎస్తేర్ కొంచెం జెండు బావు రుద్దు అన్నాడు, అయినా తగ్గల. కాళ్ళు చేతులు లాగేస్తా ఉన్నాయి. ఎస్తేర్ కొంచెం కాళ్ళు నొక్కవా, హ్యాపీగా నొక్కుతాం. భర్త తన భార్య నుంచి ఆశించటం తప్పేం లేదు. అయితే దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా, ఓ భర్తలారా
అలా నీ భార్య నుంచి ఆశించు, తప్పేం లేదు, చేపించుకో, పర్వాలేదు. కానీ ఒకవేళ ఎస్తేరు కూడా తలనొప్పి కాళ్ళు నొప్పులు వచ్చినాయి అనుకో, కాఫీ పెట్టివ్వు, కాళ్ళు నొక్కు, ఏం పర్లా. మీకు కూడా తెలుసా, మగవాళ్ళు తన భార్యల్ని ప్రేమించినప్పుడు కాళ్ళు నొక్కడం పెద్ద ప్రాబ్లం ఏం కాదు, నొక్కుతాం. కానీ సమస్య అంతా ఏంటో తెలుసా, మహేష్ వాళ్ళ అమ్మ చూసింది అనుకో. ఉన్నారా మీ అమ్మగారు ఇక్కడ? ఎక్కడున్నారు? ఓకే. ఇప్పుడు మహేష్ ప్రేమతో తన భార్య కాళ్ళు నొక్కుతా ఉండంగా మహేష్ వాళ్ళ అమ్మ వచ్చింది లోపలికి, అంతే గోదావరి అయిపోయి దిల్లేక. కానీ బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా, పురుషులారా మీ సొంత భార్యల్ని మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకుంటారో అలా ప్రేమించండి. చివరిది చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఒక చిన్న సమస్య వస్తుంది అమ్మా, ఒక చిన్న సమస్య ఉంటుంది. భర్తలు ఏమంటారో తెలుసా, నా భార్యని నావలే నన్ను నేను ఎలా ప్రేమించుకుంటున్నానో అలా నా భార్యని ప్రేమించడం నాకు పెద్ద కష్టమేం కాదండి, ప్రేమిస్తా. కానీ నా భార్య ఎలాంటిదో తెలుసా, అసలు మాట విన్నదండి, లోబడదండి, హెడ్ స్ట్రాంగ్ అండి. నాకంటే కొంచెం కలర్ ఎక్కువని, నాకంటే కొంచెం డబ్బులు ఎక్కువని కొంచెం గర్వం అండి, లోబడదండి. అయితే బైబిల్ ఏమని చెప్తుందో తెలుసా, పురుషులారా లోబడే భార్యనే నువ్వు ప్రేమించు అని చెప్పలేదండి. వాళ్ళు నీకు లోబడినా లోబడకపోయినా నీకిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా, నువ్వు వాళ్ళని ప్రేమించాలి. అలాగే భార్యలకు కూడా ఇచ్చాడు ఆజ్ఞ ఏంటో తెలుసా, భార్యలారా నీ భర్త నిన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా నీకిచ్చిన ఆజ్ఞ ఏంటో తెలుసా, ఆయనకు నువ్వు లోబడు. మూడో చెప్పి ముగిచ్చేస్తాను. ఈ రెండిటితో పాటు ఈ రోజు నుండి వీళ్ళ మధ్యలో ఉండాలండి. ఏంటి అది అనంటే సర్దుకుపోవటం. ఇంగ్లీష్లో దాన్ని అడ్జస్ట్మెంట్ అని అంటారు. ఇంకో పదం ఉంది ఇలాంటిదే, దాన్ని ఏమంటారంటే కాంప్రమైజింగ్ అని అంటారు. కాంప్రమైజింగ్ అంటే తెలుగులో ఏంటంటే రాజీ పడటం. అంటే ఇష్టం లేకపోయినా కొన్ని కుటుంబాల్లో ఇలాంటి మాటలు వింటాం కదా, చేసుకున్న తర్వాత తప్పిద్దా ఏంటి, పదా శ్రీకాకుళం, చేసిన తర్వాత చేసుకున్న తర్వాత తప్పిద్దా ఏంటి, పద, ఇలా అంటారే, అది అడ్జస్ట్మెంట్ అనరు. దాన్ని ఏమంటారో తెలుసా, కాంప్రమైజింగ్ అని అంటారు. అంటే ఇష్టం లేకుండా రాజీ పడిపోవటం. అడ్జస్ట్మెంట్ అంటే ఏంటి, సర్దుకుపోవటం అంటే ఏంటి. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కుటుంబ జీవితాల్లో ఈ సర్దుకుపోవటం అనేది లేకపోతే కుటుంబం నాశనం అయిపోయింది. సర్దుకుపోవటం అంటే ఏంటి మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ ఫ్యాన్లు కనపడుతున్నాయి కదండి, 1 2 3 4 5 ఉంటుంది ఫ్యాన్. ఇప్పుడు ఎస్తేర్ని శ్రీకాకుళంలో వాళ్ళ మమ్మీ డాడీ ఎలా పెంచారంటే చలికాలంలో కూడా ఫ్యాన్ ఆవిడికి 5 మీద తిరగాలి. ఎండాకాలంలో 5 మీద ఖచ్చితంగా తిరగాల్సిందే. కానీ వాళ్ళ మమ్మీ డాడీ చలికాలంలో కూడా ఫ్యాన్ 5 మీద తిరిగేటట్లు పెంచారు. పాపం కొబ్బరి తోటల్లో పెరిగిన ఈయన మహేష్ చలికాలంలో ఫ్యాన్ 0 మీద ఉంటే ఆయనకి నిద్ర పట్టింది. అంటే ఫ్యాన్ తిరగకూడదు. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి సంసారం చేయాలి. ఎస్తేర్ అంటది 5 మీద పెట్టండి ఫ్యాన్ అంటది. చలికాలం వచ్చింది కదా అప్పుడు అన్నమాట, ఫ్యాన్ 5 మీద పెట్టండి అని అంటది. మహేష్ అంటాడు, లేదు ఫ్యాన్ 5 మీద ఉంటే నాకు నిద్ర పెట్టదు, ఫ్యాన్ లేకపోతేనే 0 మీద పెడితేనే నాకు నిద్ర అంటది. ఇక ఎట్లండి, కొత్తలోనైతే ఎట్టగొట్టగా ఇది. ఇక రానున్న దినాల్లో నెమ్మదిగా 5 అంటే ఆవిడికి నిద్ర పట్టిద్ది, ఈయనకి 0 అంటే ఈయనకి నిద్ర పట్టిద్ది. ఇక్కడే సర్దుకుపోవటం అనేది చాలా ప్రధానమైన పాత్ర పోషిస్తుంది. ఎలా సర్దుకుపోవటం? వెరీ సింపుల్. 5 మీద నిద్రపోవటానికి అలవాటు పడిన ఎస్తేరు నెమ్మదిగా 4 మీదకి 3 మీదకి 2 మీదకి రావాలి. 0లో నిద్రపోవటానికి అలవాటు పడిన మహేష్ నెమ్మదిగా ఎక్కడికి రావాలండి? 1 మీదకి 2 మీదకి
అదేంటండి ఈక్వల్ అంటే 2.5 ఉండాలి కదా, 3 మీదకి ఎందుకు కిందకి దిగాలి? రెండు దగ్గరికి ఎందుకు దిగాలి? 3 మీదకి వస్తే బాగుంటది కదా అంటే ఫ్యాన్లో 2.5 ఉండదు. 3 మీద అన్నా ఉండాలి, 2 మీద అన్నా ఉండాలి. ఇప్పుడు 2 మీద ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంటే హల్లిలోయ స్తుతి మహిమ పాడుకుంటూ సంసారం చేయాలండి. దట్ ఈజ్ అడ్జస్ట్మెంట్. ఏ కుటుంబంలోనైతే సర్దుకుపోవటం ఉండదో ఆ కుటుంబంలో పైకి భార్యాభర్తలు కలిసి ఉండొచ్చేమో కానీ లోపల నెమ్మది ఉండదు. ఎవరైతే సర్దుకుపోతారో ఆ కుటుంబం చాలా ప్రశాంతంగా ఉంటుంది. ముగించబోతా ఉన్నాను. ఈ 3 లక్షణాలు ఏ వ్యక్తి జీవితంలో ఏ కుటుంబంలోనైతే ఉంటాయో ఆ కుటుంబం చిలకా గోరింకల్లాగా ముందుకెళ్తారండి. అందరి కుటుంబాలు చిలకా గోరింకల్లాగా ఉండాలని ఆశపడతారు, కానీ సాధ్యం కాదండు. ఈ 3 లక్షణాలు కలిగి ఉండాలంటే ఒక ప్రముఖ వ్యక్తి వీళ్ళ కుటుంబంలో ఉండాలి. ఆయనే యేసు ప్రభువారు. హృదయంలో ఎస్తేరు హృదయంలో, మహేష్ హృదయంలో ఉన్న యేసయ్యని ఇప్పుడు ఎక్కడికి తీసుకురావాలో తెలుసా? వీళ్ళిద్దరు మధ్యలో పెట్టాలన్నమాట. యేసయ్య వీళ్ళమ్మను పెట్టడం కాదండు, వీళ్ళమ్మను పెట్టడం కాదు. ఎవరిని పెట్టాలండి? యేసయ్యని కూర్చోబెట్టుకోవాలి మధ్యలో. యేసయ్య మధ్యలోకి వచ్చాడు అనుకోండి, అబ్బా ఏ సమస్య అయినా చిటికలో పరిష్కరిస్తాడు ఆయన. ఓ సమస్య వచ్చింది యేసయ్య ఉన్న చోట, ఇందాక చదువుకున్నాం, అది కూడా వివాహమే. అక్కడ ద్రాక్ష రసం అయిపోయింది, ఇక్కడ కానీ మధ్యలో తింటా ఉండంగా బిర్యానీ అయిపోతే ఎంత గొడవ పెట్టేస్తారో మనోళ్ళు, అట్లా అక్కడ ద్రాక్ష రసం అయిపోయింది. గోల. అప్పుడు యేసు ప్రభు వారి తల్లి అక్కడికి వచ్చింది. వచ్చేమందో తెలుసా? నేను చెప్పినట్టు చెయ్యి అని అనలా ఆవిడ. నేను చెప్పినట్టు చెయ్యి అని అనలా, ఆయన చెప్పింది చెయ్యండి అని అన్నాడు. అంటే మరియమ్మ గారు సృష్టికర్త అయిన యేసు ప్రభు వారు తన కుమారుడైనప్పటికీ ఆయన్ని దేవుడుగా ప్రభువుగా అంగీకరించి ఆయన చెప్పింది చేయండి అని అన్నాడు. అప్పుడు ఆయన ఏం చెప్పాడో మనకు తెలుసు. ఆయన చెప్పింది చెప్పినట్లు చేయటాన్ని బట్టి సమస్య ఏమైందండి? అద్భుతంగా పరిష్కారం అయ్యింది. ఫ్రెండ్స్, ఇక్కడ వాక్యం ఏంటన్నా మీరు అవ్వచ్చు, మహేష్ అలాగే ఎస్తేర్ రాణి, ఖచ్చితంగా సమస్యలు వస్తాయి. వ్యవస్థ సో ఇటువైపు మహేష్ కుటుంబానికి, అటువైపు ఎస్తేర్ రాణి కుటుంబానికి వీళ్ళు మంచి పేరు తీసుకొస్తా, వీళ్ళ కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పేరును కూడా నిలబెడతా అనేక మందికి ఆశీర్వాదకరంగా వీళ్ళు ఉండాలని మనసారా కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మే గాడ్ బ్లెస్ యూ.